హలోని మిసేస్లో సాధారణంగా వైద్యులు చెప్తూ ఉంటారు, అలాగే సెక్సాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు. 40+ వాళ్ళకి కొంచెం కామ కోరికలు ఎక్కువ ఉంటాయి మహిళల్లో. పురుషుల్లో 40+ తర్వాత ఉంటాయి, 30+ తర్వాత కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన కనుక పరిశీలిస్తే వాళ్ళు చెప్పింది నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. బెంగళూరులో 30 సంవత్సరాల ఉన్నటువంటి దివాకర్ అనేటువంటి జిమ్ ట్రైనర్, ఇతను బెంగళూరుని బేస్ చేసుకొని బెస్ట్ జిమ్ ట్రైనర్గా పేరుగాంచాడు. మొత్తం కర్ణాటక రాష్ట్రంలో ద బెస్ట్ జిమ్ ట్రైనర్ అని చెప్పి ఆయనకి పేరుంది. ఆయన్ని 42 సంవత్సరాల ఒక మహిళ ట్రాప్ చేసింది, ఆయన్ని వల్ల వేసుకుంది, ఆయనతోటి శారీరక సంబంధం పెట్టుకుంది, సహజీవనం చేస్తుంది. ఈ విషయం ఆ మహిళకు భర్తకు తెలిసింది. దాంతో గొడవ అయింది. తర్వాత భర్త సమక్షంలోనే పంచాయతీ చేశారు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ కూడా ఆ మహిళ ఈ జిమ్ ట్రైనర్ని వదిలిపెట్టి ఉండలేకనో లేదంటే మరొక రకంగా ఆలోచించిందో తెలియదు, కానీ ఈ జిమ్ ట్రైనర్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. డబ్బు కావాలని, లేదంటే సీక్రెట్స్ అన్ని బయట పెడతానని, ఇలా రకరకాలుగా చాలా కాలంగా ఆయన బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. కొంతమేరకు డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆవిడికి డబ్బు ఇచ్చేశాడు. అంటే గుడ్ విల్ అనేది ఒకటి ఉంటుంది కదా బిజినెస్లో, ఆ జిమ్కి వచ్చినటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది పోతుందని చెప్పి ఆ మహిళ బ్లాక్మెయిల్ చేస్తే ఆ బ్లాక్మెయిల్ తోటి భయపడిపోయి ఆయన డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాడు. హద్దు లేకుండా ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆవిడ. అంటే బ్లాక్మెయిల్ చేసింది ఆ జిమ్ ట్రైనర్ని. ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. ఆ చనిపోయే ముందు ఇన్స్టాలో ఈ 42 సంవత్సరాల మహిళ అతనికి ఫోన్ చేసాం, ఏం జరిగింది. ఇతను ఆ రాత్రి రూమ్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడనే విషయం ఆ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ తెలియదు. ఈ 42 సంవత్సరాల మహిళ ఆ జిమ్ ట్రైనర్ సిస్టర్కి ఫోన్ చేసి మీ బ్రదరు సూసైడ్ చేసుకున్నాడు చూడు అని చెప్పేది. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ 42 సంవత్సరాల మహిళ ఇతను చనిపోయాడని చెప్పి సమాచారం చెప్తే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ చూస్తే ఈయన సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయి ఉన్నాడు. అసలు ఇది ఎలా జరిగింది అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ మహిళ బ్లాక్మెయిల్ చేయని కారణంగానే ఆ జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి నిర్ధారించారు. మరి దీని అంతటి కారణం ఏంటి? శారీరక సుఖం కోసం ముందు పరిచయం చేసుకుంది, ఆ తర్వాత అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక అతను చనిపోయాడు అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.